ప్రైజ్ ది లార్డ్ చిల్డ్రన్. ఎలాగున్నారు? మీరందరూ బాగున్నారా? మీరందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనములు చెల్లిస్తున్నాను. మనం ఇప్పుడు లెసన్ నెంబర్ 23 పార్ట్ 2 చదువుకోబోతున్నాము. ఇది రక్షణ గురించిన ఆత్మీయమైన అనుభవాల గురించి చదువుకోబోతున్నాం. సో పార్ట్ 2లో అదే కంటిన్యూషను చదువుకుంటున్నాం అనమాట. ఇప్పుడు రెఫరెన్సెస్ 1 పేతురు 1 అధ్యాయము 13 నుండి 25 వచనాలు, 1 తెస్సలోనిక 4 అధ్యాయము 3 నుండి 8 వచనాలు. మెమరీ వర్స్ 2 తెస్సలోనిక 2 అధ్యాయము 13, 14. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మెను పరిశుద్ధపరచుట వలను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకునెను కనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులై ఉన్నాము. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. దేవునికి స్తోత్రం. ఒక చిన్న ప్రార్థన చేసుకుని మొదలు పెట్టుకుందాం. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకున్నాను ఆయన. ఇంతవరకు ప్రభా నాయన రక్షణ గురించిన అనుభవాల గురించి ప్రభా నేర్చుకోవడానికి మీరు కృప చూపిస్తున్నందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకున్నాము నాయన. ఈ 2 పాటలు కూడా ప్రభా మీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రభా వచ్చిన బిడ్డలు ఎవరైతే వింటున్నారో నాయన, పెద్దలు చిన్నవాళ్ళు అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఒక్కొక్క బిడ్డకు హృదయ అంతరంగాన్ని మీరు ప్రభా నాయన తెరిచి ప్రభా వాళ్ళ ఆత్మీయ నేత్రాలను తెరిచి ఈ సత్య విషయాల్ని నేర్చుకోవడానికి ప్రభా మిమ్మల్ని అంగీకరించడానికి నాయన మీ కృప అనుగ్రహించండి. ఇంకా రక్షణ పొందిన ఒక్కొక్క బిడ్డ కూడా ప్రభా నాయన దినం ప్రభా నాయన పరిశుద్ధపరచపరుస్తూ ప్రభా నాయన మీ కొరకై నాయన మీ చిత్తంని చేయడానికి కొరకై నాయన వాళ్ళ జీవితాలని మీకు అర్పించుకొని ముందుకు సాగడానికి మీరు సహాయం చేయండి. ఈ సమయం అంతా కూడా మీ బలమైన హస్తంలో సమర్పిస్తూ మీరే అన్ని విషయాల్లో మహిమగంత ప్రభావాలను పొందుకొని మా జీవితాలను మీకు అర్పిస్తూ మీకే స్తుతులు స్తోత్రం అర్పిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామములో మేము ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కరప్ట్ ప్రాక్టీసెస్ అనమాట. ఏంటంటే ఇది మత భేదాలు. సో దీంట్లో మనం చూస్తే ఇక్కడ ఏమేమి ఉందంటే రక్షణ ఎలాగ రక్షణ దొరుకుతుంది? మనకు విశ్వాసం ద్వారా దొరుకుతుంది కదా. రక్షణ ఎలాగ దొరుకుతుంది? విశ్వాసం ద్వారా. మరి మన క్రియల ద్వారా దొరుకుతుందా? క్రియల ద్వారా, మంచి క్రియల ద్వారా దొరుకుతుందా? మనం చేసే ఏదైనా దాన ధర్మాల ద్వారా మనకు రక్షణ దొరుకుతుందా? లేదు. యేసుక్రీస్తు చేసిన క్రియ, ఆయన దేవుడై ఉండి మానవుడిగా వచ్చి సిలువలో మరణంతో మరణించి తిరిగి లేచాడు. ఆయన మళ్ళీ పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళాడు, మళ్ళీ రాబోచున్నాడు. ఎవ్రీథింగ్ ఈజ్ అటెస్టెడ్ బై ద హిస్టరీ. సో నథింగ్ ఈజ్ హియర్. ఇప్పుడు ఏది కూడా ఫేబుల్ కాదు. ఇక్కడ ఏది కూడా ఎవ్రీథింగ్ ఈజ్ అటెస్టెడ్ బై ద హిస్టరీ అన్నమాట. సో అండ్ గ్రేట్ హిస్టారియన్స్ హ్యావ్ సేవ్డ్. గ్రేట్ హిస్టారియన్స్ కూడా వాళ్ళు ఏం చేశారు? దే హ్యావ్ అటెస్టెడ్ టు దిస్ అనమాట. సో ఆ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ ఏమైందండి? ఇప్పుడు మనల్ని మనం రక్షించగలుగుతామా? మనల్ని మనం రక్షించగలం. మన నీతి క్రియలంతా కూడా ఏంటంటే, మన స్వనీతి అంతా కూడా ఏంటంటే అది మురికి గుడ్డల వల్లే ఉన్నాయని చెప్తుంది. సో దాంతో మనము పరలోక రాజ్యానికి వెళ్ళలేం. మనం రక్షణ పొందాలా. రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా మనము పరిశుద్ధపరచబడాలా. అప్పుడు మనం పరిశుద్ధ జీవితం జీవిస్తాం. కానీ మనం మంచి క్రియల ద్వారా మనం రక్షణ పొందాం. రక్షణ పొందిన మనము మంచి క్రియలు చేస్తాం, కానీ రక్షణ పొందడానికి మనం మంచి క్రియలు చేయం. మనం క్రీస్తు వైపు చూస్తేనే మనకు రక్షణ దొరుకుతుంది. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో మీరు మంచి క్రియలు అంటే మీరు చర్చికి పోయి వచ్చేస్తే ఆదివారం మీరు రక్షణ పొందుతారా? లేకుంటే బైబిల్ చదివేస్తే మీరు రక్షణ పొందేస్తారా? లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దర్ షుడ్ బి న్యూ క్రియేషన్. మీలో నూతన జన్మం రావాలి, మారు మనసు రావాలా, మీరు రక్షణ పొందాలా. పొందిన తర్వాతనే మీకేం జరుగుతుంది? మీకు ఒక రక్షణ అనేది దేవుడిచ్చేది. అది మనది కాదు, 100% దేవుడిచ్చింది. కాబట్టి అది మన విశ్వాసం ద్వారానే మనం పొందుకుంటున్నాము, ఎందుకంటే యేసుక్రీస్తు సిలువలో మరణించారు కాబట్టి. సో ఈ విధంగా క్రియ ద్వారా వచ్చే రక్షణ గురించి దీని ద్వారా అంటే ఇప్పుడు ఆ కాన్స్టాంటిన్ రావడం ద్వారాను ఈ విధంగా రోమా సామ్రాజ్యంలో అంతా కూడా క్రైస్తవులు అయిపోయారు. కాబట్టి ఏమైపోయిందంటే ఇప్పుడు రక్షణ ఏంటంటే సొంత క్రియల ద్వారా రక్షణ అనేది వచ్చింది. ఇది తప్పుడు బోధ. కొన్ని ఆచారాలు ఏంటంటే బ్యాప్టిజం తీసుకోవాలా. బ్యాప్టిజం అంటే మారు మనసు లేకుండా బ్యాప్టిజం తీసుకోవడం. మారు మనసు లేకుండా బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు కూడా మారు మనసు లేదు. ఇలాంటి ఇప్పుడు నేను చెప్పింది మారు మనసు, ఇంకా తిరిగి జన్మించాలా. తిరిగి జన్మిస్తే మీకే తెలుస్తుంది మీ రక్షణ పొందారా లేదా అనేది. ఎందుకంటే దేవుని ఆత్మ మీ ఆత్మతో ఏం చేస్తారంట?
సాక్ష్యం పలుకుతున్నారనమాట. ఏమని? మనము దేవుని బిడ్డలం అని చెప్పేసి. మనం మారు మనసు పొందకపోతే, మనం తిరిగి జన్మించకపోతే మనకు రక్షణ ఉండదు. కానీ అప్పుడు ఏంటంటే ఆ బ్యాప్టిజం అనేది, బ్యాప్టిజం తీసుకోండి, నేను కూడా వచ్చేస్తాను, నేను కూడా నమ్ముతున్నా, అంతే. మనం ఏంటి మనసులు నమ్మేసాం, కానీ మారు మనసు రాలేదు. అలాంటి వాళ్ళు ఏంటంటే బ్యాప్టిజం. ఈ బ్యాప్టిజంలో ఎలాగ ఉంటుందంటే, జన్మించగానే ఒక ఫ్యామిలీ క్రైస్తవులు అనుకోండి, జన్మించగానే వాళ్ళకి ఏమి ఇస్తారు? బ్యాప్టిజం, చిరకర, అంటే స్ప్రింక్లింగ్ బ్యాప్టిజం అనమాట. దాంతో వాళ్ళు క్రైస్తవులు అయిపోతారు. ఆ చిన్న పాప బాబు వాళ్ళకి మారు మనసు పొందడానికి తెలుస్తుందా? వాళ్ళు పాపలని అర్థమైందా? గ్రహించారా? ఏమీ లేదు. అయినా వాళ్ళు ఏంటంటే వాళ్ళకు బ్యాప్టిజం ఇచ్చేస్తారు. తర్వాత పెద్దగా అయినాక, ఒక వయసు వచ్చినాక వీళ్ళకు మంచి చెడు తెలుసు, కానీ వాళ్ళు సమర్పించుకోలేదు, అయినప్పటికీ వాళ్ళకు బ్యాప్టిజం అనమాట. ఇంకా స్ప్రింక్లింగ్ బ్యాప్టిజం, చిలకరించే బ్యాప్టిజము. మరి బ్యాప్టిజం అలా కదా, చిలకరించే బ్యాప్టిజము బైబిల్లో లేదు. అలా ఏంటి, నీటిలో మారు మనసు పొందిన తర్వాత వాళ్ళు ఏం చేయాలో, వాళ్ళు తిరిగి జన్మించిన తర్వాత వాళ్ళకి ఏమి ఇస్తారు? బ్యాప్టిజం ఇస్తారు. ఆ నీటిలో మునిగి బ్యాప్టిజం తీసుకోవాలి. ఆ నీటిలో మునిగి బ్యాప్టిజం తీసుకునేది కూడా, అది కూడా దానికి అర్థం ఉంది. ఏంటంటే, యేసుక్రీస్తు నేను చనిపోయాను అంటే, మునుగడం అంటే యేసుక్రీస్తు నేను చనిపోయాను, ఆయనతో నేను పార్టీ పట్టుబడినాను, ఇప్పుడు నూతన సృష్టిగా నేను మార్చిపోయాను అంటే. బ్యాప్టిజం ఆయనక తీస్తారు కదా, అప్పుడు నేను ఒక నూతన సృష్టి అనేది మన విశ్వాసాన్ని కనపరచడం అనమాట. అది దట్ ఈస్ ద ఓన్లీ ఇలస్ట్రేషన్. కానీ ముందే ఈ విషయం జరిగిపోయింది వాళ్ళ జీవితంలో. తర్వాత ఇలాగా అని వాళ్ళు ఏంటంటే లోకానికి వాళ్ళు ఒక సాక్ష్యం పలుకుతున్నారు. సాతాను కూడా ఒక సాక్ష్యం తెలుస్తుంది అనమాట, వీళ్ళు మారు మనసు పొందారు అని చెప్పేసి. సో ఆ విధంగా అది ఆ బ్యాప్టిజమే నిజమైన బ్యాప్టిజం. తర్వాత కన్ఫెషన్ టు ప్రీస్ట్. వాళ్ళు ఏం చేస్తారు? వారం వారం వెళ్ళి వాళ్ళ ప్రీస్టులు ఉంటారు కదా, ఫాదర్ అంటారు వాళ్ళు, వాళ్ళ చెవిలో పోయి చెప్తారనమాట. నేను ఇలాంటి చిన్నగా చెప్తారు, నేను ఇలాంటి పాపం చేశాను, ఇలాగే ఒకరిని మోసం చేస్తాను, ఈ విధంగా ఒకరిని అబద్ధం ఆడాను, ఇట్లా ఒకరిని దొంగతనం చేశాను, అదంతా కూడా ఆయనకు పోయి చెప్తారు కదా. ఆయన ఏం చేస్తారంటే దేవుని దగ్గర ప్రార్థన చేస్తారు. సో ఇదేంటంటే దేవునికి మానవునికి మధ్యలో ఎవరు ఉన్నారు? ఒకటే మధ్యవర్తి, అది ఎవరు? నరుడైన యేసు. నరుడైన యేసే ఆ మధ్యవర్తి అనమాట. ఇంకా మధ్యలో వేరే లేరు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక ప్రీస్ట్ వచ్చేసారు మధ్యలో. అది దేవుని వాక్యం కాదు కదా, అది రాంగ్ డాక్ట్రిన్ అనమాట. సో అలాంటిది. ఇక యూకరిస్ట్ అని అంటే మాస్ అంటే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కమ్యూనియన్ ఇస్తారు. మనము రొట్టె విరచట ఉంది కదా దేవుని వాక్యంలో, అది రాయబడి ఉంది. మనము యేసుప్రభు మరణంని గురించి మనము జ్ఞాపకం చేసుకోవాలి, దాని కొరకై అది ఇవ్వబడుతుంది. అంటే ఆయన రొట్టె విరచట, ఇంకా ద్రాక్షారసంలో పాలు పొందట, ఆయన శరీరానికి ఆయన రక్తానికి అది సాదృశ్యంగా ఉంటుంది. ఆయన మరణంని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన వచ్చే వరకు కూడా మనం అది తీసుకోవాలని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అది యేసుప్రభువే చెప్పారు. అది ఒక నూతన నిబంధన. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఇలాగ దాన్ని ఆశీర్వదించినప్పుడు, ఆ బ్రెడ్ వైన్ని ఆశీర్వదించినప్పుడు నిజంగా ఇంకొకసారి యేసుక్రీస్తు మరణించారు, అది ఆయన నిజమైన శరీరము, ఆయన నిజమైన రక్తం అని చెప్పేసి దాన్ని వాళ్ళు అనుకొని అలాగా తీసుకుంటారు. దట్ ఈస్ టోటలీ రాంగ్. అంటే ఒకటేసారి యేసుప్రభు మరణించారు, ప్రతి వారం యేసుప్రభు మరణించరు, ఒకటేసారి మరణించారు, తిరిగి లేచారు, ఇంకా మళ్ళీ మరణించారు, అది కంప్లీట్. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ రాంగ్ డాక్ట్రిన్ అనమాట. తర్వాత ఇంకా మనం చూస్తే ఇంకా కూడా చాలా విషయాలు ఉన్నాయన్నమాట. రక్షణ మనకు విశ్వాసం ద్వారా, క్రీస్తుని పెట్టి విశ్వాసం ద్వారానే దొరుకుతుంది, కానీ దేని ద్వారా లేదు మనకు రక్షణ, సొంత ఇలాంటి క్రియల ద్వారా మనకు దొరుకుతుంది. ఇంకా కూడా చాలా ఉన్నాయన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు? మరణించిన భక్తులు ఉన్నారు కదా, వాళ్ళు మన కొరకే ప్రార్థన చేస్తారు అని చెప్పేసి వాళ్ళకు ప్రార్థన చేస్తారు వీళ్ళు. దట్ ఈస్ ఆల్సో టోటలీ రాంగ్. మనం యేసుక్రీస్తు ద్వారానే ఏ ప్రార్థన అయినా దేవుని దగ్గరికి వెళ్ళాలి, అంతే తప్ప వేరే మార్గం లేదు. యేసుప్రభు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమైన, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి వద్దకు రాడు అని చెప్పాడు. మరి అలాగ ఉన్నప్పుడు మేరీ మాత అయినా, ఇంకా వేరే ఎవరైనా సెయింట్స్ అయినా, సెయింట్ యాంటోనీస్ అని చెప్పేసి ఇంకా ఎన్నెన్నో పేర్లు ఉన్నాయి. సో వాళ్ళ ద్వారా వాళ్ళకు ప్రార్థన చేసి వాళ్ళు చెప్తారంట క్రీస్తుకు, యేసుప్రభు మరి వాళ్ళ మాట విని తండ్రి దగ్గర చెప్తారు. దట్ ఈస్ టోటలీ రాంగ్. ఇది ఎక్కడి నుండి వచ్చాయి? ఇదంతా బికాస్ ఆఫ్ దిస్ మెస్. ఏంటంటే మారు మనసు లేకుండా అందరినీ క్రైస్తవులుగా చేయడం ద్వారా ఈ విధంగా జరిగిందనమాట. ఇంకా కూడా చాలా ఉన్నాయి వాళ్ళది. వాళ్ళ రక్షణ వాళ్ళని అమ్మేస్తారనమాట. ఒక సర్టిఫికేట్ ఇస్తే మీరు రక్షణ పొందేస్తారు. మారు మనసు లేకుండా మీరెవరు రక్షణ ఇవ్వడానికి?
లేదు కదా. యేసుక్రీస్తే మనల్ని విడిపించాలా, రక్షించాలి. ఆయన దగ్గర మనం ప్రార్థన చేసుకున్నప్పుడు, సత్యంగా మనం ప్రార్థన చేసుకుని దేవుడే మనల్ని విడిపిస్తాడు. అంతే తప్ప ఏ మానవుడు కూడా మనల్ని రక్షించలేరు. సో ఈ విధమైన విషయాలంతా కూడా మనము చూడగలం. ఇదంతా కూడా ఏంటంటే సాల్వేషన్ బై వర్క్స్. సో దీంట్లో నుండి మనం ఏవాలా, వేరవ్వాలి. సో ఎన్ని విషయాల నుండి వేరవ్వాలి చెప్పినాం కదా. లోక ప్రకారమైన విషయాల నుండి, నేత్రాశ, శరీర ఇచ్చలు, ఇంకా లోకపు డంబము, అదంతా నుండి కూడా మనం విడుదల పొందాలి. ప్రతిసారి మనం దాని మీద జయం పొందాలి. తర్వాత అవిశ్వాసులతో మనము సాంగత్యం చేయకూడదు. తర్వాత ఈ విధంగా మతభేదాలు ఉన్న వాటితో మనం ఏం చేయొద్దు, డివైడ్ చేసిన వాళ్ళు, మరి ఈ విధంగా సత్య బోధ లేని వాళ్ళు మనము వాళ్ళని ఫాలో అవ్వకూడదు. తర్వాత రక్షణ క్రియల ద్వారా అని వాటితో మనకి ఎలాంటి సంబంధము లేదు. తర్వాత ఇంకా ఫోర్త్లీ ఇంకొకటి ఏంటంటే, యేసుక్రీస్తు దేవుడు అని కొంతమంది చెప్పరు, నమ్మరు. అలాంటి బోధ కూడా ఉందన్నమాట. ఏంటంటే యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి ముందు ఆయన దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. దట్ ఈస్ ద గాడ్ హెడ్ అనమాట. సో యేసు ప్రభు ఇప్పుడు ఈ లోకంలో వచ్చిన తర్వాత ఆయన పేరు యేసు అని వచ్చింది. దానికి ముందు హీఈస్ ద సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు. మరి పరిశుద్ధాత్మ కూడా ఆల్ ద త్రీ అంటే ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్, గాడ్ ఈజ్ వన్. కానీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వము ఉందన్నమాట. సో అందరు కూడా ముగ్గురు కూడా కలిసి ఇట్ ఈస్ వన్ గాడ్. సో వన్ గాడ్ అంటే ఎసెన్స్ ఇస్ సేమ్, ఒకటే అనమాట. కానీ మనకు ఫంక్షన్స్ ఆర్ డిఫరెంట్, పర్సన్స్ ఆర్ డిఫరెంట్. ముగ్గురు వ్యక్తులు వాళ్ళు చేసే పనులు కూడా డిఫరెంట్గా కనపడుతుంది మనకు. మనల్ని రక్షించడానికి దేవుడు కోరుకున్నాడు, తండ్రి కోరుకున్నారు, తన కుమారుని పంపించాడు. మరి కుమారుడు ఈ లోకానికి తండ్రికి విధేయత చూపించి సిలువలో మరణించాడు మన కొరకే. మరణించిన తర్వాత పరిశుద్ధాత్మ కూడా తండ్రి కుమారు నుండి వచ్చిన పరిశుద్ధాత్మని దేవుడు మనకు అనుగ్రహించాడు. సో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని మనము నమ్మాలి. సో యేసుక్రీస్తు దేవుడు కాదు, ఆయన మానవుడే అనేది కూడా చాలామంది చెప్తారనమాట. అలాంటి వాళ్ళు ఏమనంటే వాళ్ళు దేవుడు కాదు అని చెప్పేవాళ్ళు. అంటే యేసు ప్రభు నిత్యత్వంలో ఉండి ఆయన నిజమైన దేవుడు, ఆయనే నిజమైన దేవుడు అని వాళ్ళు ఒప్పుకోలేదు. సో ఇది మనం ఇక్కడ చూస్తున్నాము. ఆది యందు వాక్యం ఉండెను. ఇక్కడ మనం చూస్తున్న వాక్యమే క్రీస్తు కదా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. సో వాక్యం ఏంటి? దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగానే కలిగెను. ఎవరి మూలంగా? వాక్యం ద్వారా. సో ఇక్కడ వాక్యం అని మనం చూస్తున్నాము. సమస్తము ఆయన మూలంగానే కలిగాను. కలిగి ఉన్న ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఇంకా 14th verse చూడండి. అదే ఆ వాక్యము శరీరధారి అయి, ఆ వాక్యము ఆది యందు ఉన్న ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. సో ఆయన మన ఇప్పుడు చూసేది ఏంటంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, దేవునితో ఉండెను. మరి వాక్యము శరీరధారి అయి ఈ లోకానికి వచ్చారు అనేది మనము చూస్తున్నాం. సో యేసుక్రీస్తు ఎవరు? ఆయన ఆది యందు వాక్యము, ఆయన దేవుడు, దేవునితో ఉన్నాడు, దేవుడైన ఆయన మూలంగానే సమస్తము సృజింపబడినాయి. సో ఆయనే శరీరధారి అయి ఈ లోకంలో వచ్చారనే ఆ విశ్వాసం మనము కలిగి ఉండాలి. సో ఆ విధంగా కాకుండా వేరే విధంగా అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారనమాట. ఆ టైంలో మనము ముందు కూడా చదువుకున్నాము. ఏరియస్ అనే ఒక వ్యక్తి, ఆయన కూడా ఏమన్నాడు? యేసుక్రీస్తు కూడా దేవుడు అని ఆయన చెప్పలేదన్నమాట. ఈ వాజ్ ఆయన కూడా ఒక గొప్ప బోధకుడే, కానీ ఆ విధంగా ఆయన చెప్పలేదు. సో యేసుక్రీస్తుని ఆయన దేవుడిగా ఆయన అంగీకరించలేదు. అదేవిధంగా రస్సెల్ అనేవాడు, ఇంకొక ఆయన జెహోవా విట్నెసెస్ ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం చాలామంది. వాళ్ళు కూడా యేసుక్రీస్తుని దేవుడుని అనుకోరు. వాళ్ళు ఒక ఏంజల్ అంటారు, ఒక దూత అని చెప్తారు. సో వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళందరూ డిసీవర్స్, వీళ్ళందరూ కూడా ఏంటంటే మోసం చేయువారు అని మనము చూస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ మనం చూద్దాము 2 John 7th verse. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. ఇలాంటి ఎవరంట? వాళ్ళు వంచకులు. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఒప్పుకోలేదు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు వంచకులు అని చెప్పబడుతుంది. మనం ఏంటి అలాంటి వాళ్ళతో మనం ఏం చేయాలా? వాళ్ళతో మనము సాంగత్యం చేయకూడదు. వి మస్ట్ హ్యావ్ ద రైట్ డాక్ట్రిన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, యేసు ప్రభు కూడా ఈజ్ ఆల్సో
గాడ్, ఇటర్నల్ గాడ్. అనేక వాక్యాలు మనం చూస్తున్నాం అన్నమాట దాని కొరకు. సో యేసుక్రీస్తు మధ్యలో మానవుని రక్షించడానికి మానవుడు అయ్యాడే తప్ప ఆయన ఆది నుండి కూడా ఆయన ఎప్పటి నుండి కూడా ఆయన నిత్యత్వంలో కూడా ఆయన దేవుడే అనేది మనము నమ్మాలి. ఇంకా రెండో యోహానే అదే 9:10 కూడా చూద్దాం. సో క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపని వాడు. ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుణ్ణి అంగీకరించువాడు. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పను వద్దు. అంటే సరి అయిన సత్యబోధన తీసుకురాకుండా యేసుక్రీస్తు దేవుడు కాదు అని జెహోవా విట్నెసెస్ వాళ్ళు ఇంటింటికి కూడా తిరుగుతూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళు చాలామంది కూడా మనం చూస్తున్నాం. వేరే వాళ్ళు మార్మోన్స్ అనే వాళ్ళు ఉన్నారు, చాలామంది వాళ్ళు అనమాట. సో అలాంటి వాళ్ళు తప్పు బోధన తీసుకొని వాళ్ళందరూ కూడా కల్ట్స్ అంటారు. సో వాళ్ళు వచ్చినప్పుడు మనం వాళ్ళని ఇంట్లో కూడా మనం ఏం చేసుకోవద్దు, చేర్చవద్దు, వాళ్ళకి శుభమని కూడా మనము చెప్పకూడదు అనేది వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే దే ఆర్ డైవర్టింగ్ యూ ఫ్రమ్ ద ట్రూత్. సత్యమైన నిత్య జీవంలో నుండి నిజమైన సత్య దేవుడి నుండి ఆ దేవుడి నుండి సత్య దేవుడి నుండి మనల్ని తొలగించి వారే ఉన్నారు కాబట్టి దే ఆర్ ఎనిమీస్, దే ఆర్ అవర్ ఎనిమీస్ అనమాట. ఇంకా వాళ్ళు బోధించడానికి వేరే వస్తున్నారు. అలాంటి బోధని మనం తీసుకోవద్దు, వాళ్ళని దగ్గర కూడా రానియకూడదు. అది మనం చూస్తాం. ఇప్పుడు ఇంకా మనం చూసాం కదా, ఇంకా చనిపోయిన వాళ్ళు మనము ఏం చేయొద్దు, వాళ్ళని మనము వర్షిప్ చేయొద్దు. చనిపోయిన వాళ్ళని కూడా చాలా బొమ్మలు పెట్టుకొని వాళ్ళు ఆరాధన చేస్తున్నారనమాట. తర్వాత ఇమేజ్ వర్షిప్ అంటే బొమ్మలు పెట్టుకొని, తర్వాత అనేక విధమైన ఫెస్టివల్స్, చాలా ఫెస్టివల్స్ ఉన్నాయన్నమాట. సో క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టరే కాదు, ఇంకా కూడా చాలా చాలా ఉన్నాయన్నమాట. సెయింట్స్ని ఆ సెయింట్ ఈ సెయింట్ మేరీ వాళ్ళు వీళ్ళని చాలా కూడా ఉంటాయి. ఇలాంటి సెయింట్స్ కొరకు ఆ సెయింట్స్ అంటే భక్తులు, వాళ్ళు మంచి భక్తులే ఉండొచ్చు, అప్పుడు రక్షణ పొందిన వాళ్ళే ఉండొచ్చు. కానీ పేతురు, పౌలు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. మరియా ఆమె కూడా చాలా దేవుణ్ణి మంచి ఒక భక్తురాలు, ఆమె విశ్వాసి, ఆమె ప్రభుని అంగీకరించింది, మరి ఆమె ప్రభుని ఈ లోకంలో జన్మం ఇచ్చింది. ఎవ్రీథింగ్ వి గివ్ హర్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. అంతేగాని వాళ్ళకు మనం ప్రార్థన చేయడం అనేది తప్పు. ఏ సేవకుడైనా సరే, ఏ అపోస్తులుడైనా సరే, వాళ్ళకు మనం ఏం చేయకూడదు, మనము ఆరాధించొద్దు, వాళ్ళని మనం పొగడొద్దు. ఓకే, వాళ్ళు ఆల్రెడీ దేవుని బిడ్డలే, వాళ్ళు మనలాగానే వాళ్ళు రక్షణ పొందారు, యేసుక్రీస్తు రక్తం ద్వారా రక్షణ పొందారు. దే ఆర్ గుడ్ పీపుల్, దే ఆర్ విత్ ద లార్డ్. సో మనం కూడా ఒక దినము దేవుని దగ్గరికి వెళ్తాం. అదే కాకుండా ఈ లోక ప్రకారమైన అంటే వెండి బంగారము అంతా కూడా మనం ఆశపడి మనల్ని మనం అలంకరించుకోవడము, అంటే మనం ఏంటి, మనం ఇప్పుడు మనం ఎవరిని మహిమపరచాలా, క్రీస్తుని మహిమపరచాలా. యేసుక్రీస్తు మహిమ మనలో రావాలా తప్ప లోక ప్రకారమైన అంటే అన్ని విధమైన నగలు వేసుకొని, అంటే గోల్డ్ అండ్ సిల్వర్ పెట్టుకొని ఆ విధంగా మనల్ని మనం అలంకరించుకోవడము, మరి జడలు వేసుకొని మనల్ని అలంకరించుకోవడం, మనల్ని మనము ఏం చేస్తున్నాము, హెచ్చించుకుంటున్నాం అనమాట. ఓ మేము గొప్పగా ఉన్నాం. దేవుడిచ్చిన ఇదే కదా మనకి ఇచ్చిందంతా, ఏది ఉన్నప్పటికీ దేవుడిచ్చింది. మరి దేవుణ్ణి మహిమపరచాలనా లేకుంటే మనల్ని మనం గొప్ప చేసుకోవాలనా? సో మనల్ని గొప్ప చేసుకునేది కాదు ఇది. మనం యేసుప్రభుని ఎప్పుడైతే అంగీకరిస్తున్నామో యేసుప్రభుని మనం గొప్ప చేయాలి, ఆయన్ని మహిమపరచాలా, ఆయన గుణలక్షణాలని మనం ప్రచురించాలా. కానీ ఈ లోక ప్రకారం మనల్ని మనం ప్రచురించుకోవడానికి, మనల్ని మనం గొప్పతనం చేసుకోవడానికి మనకు ఎలాంటి అధికారము లేదు. ఎందుకంటే మనము దేవుని బిడ్డలై ఉన్నాం. సో ఇందుకనే ఇదంతా కూడా మనం ఏం చేయాలా, దీనిలాంటి వాటిని, ఇలాంటి చెడు అలవాట్లను, చెడు బుద్ధులను అంతా కూడా మనము వదులుకొని నిజమైన సత్యవాక్కుని మనం ఏం చేయాలా, వెంబడించాలా. సో ఈ విధంగా మనం ఏం చేయాలా, ఇలాంటి వాటిని మనం విడిచిపెట్టి మనము దేవుని మార్గంలో మనము నడవాలి. సో ఇప్పుడు లాస్ట్గా మనం ఏం చేయాలంటే, పాపంలో నుండి, పాప సంబంధమైన పరిస్థితిలో నుండి మనము ఏ విధంగా విడుదల పొందాలి, ఏ విధంగా మనము ప్రతిష్ఠింపబడి ఉండాలి, దాంట్లో నుండి మనము బయటికి రావాలన్నమాట. ఆ పాపంలో నుండి మనం ఏ విధంగా బయటికి వచ్చి మనం పరిశుద్ధంగా ఉండగలము అనే విషయాన్ని మనం ఇప్పుడు చూసుకుందాం అనమాట. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. సో అనేక విషయాలు ఇప్పుడు మనం చూసుకున్నాం కదా, ఏ విధంగా మనము లోక ప్రకారమైన విషయాల నుండి మనం విడుదల పొంది ఉండాలి, అవిశ్వాసుల నుండి మనము వాళ్ళతో జోడులుగా మనము ఉండకూడదు,
తర్వాత అనేక విధమైన తప్పుడు బోధల నుండి మనం విడుదల పొందాలి, మనం పరిశుద్ధంగా విడుదల పొంది పరిశుద్ధంగా ఉండాలి. దాంట్లో కూడా అనేక విషయాలు మనం చూద్దాం. ఏంటంటే రక్షణ మనము మన సొంత క్రియల ద్వారా మనము రక్షణ పొందలేము, అది కూడా ఒక తప్పుడు బోధ. ఇంకా యేసుక్రీస్తు మరి దేవుడు కాదని చెప్పిన వాళ్ళు కొంతమంది, జెహోవాస్ విట్నెసెస్ వాళ్ళు, ఇంకా ఏరియస్ రసల్ ఇలాంటి వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళందరూ కూడా మోసం చేసిన వాళ్ళు అది దేవుని వాక్య ప్రకారమైంది కాదు. తర్వాత అనేక విధమైన తప్పుడు బోధలు వచ్చాయి. నిజమైన సత్యాన్ని కాకుండా మరి భక్తులని మనము ఆరాధించడము, తర్వాత విగ్రహాలని మనం ఆరాధించడం, ఇలాంటిదన్నీ కూడా చెడు అయిన ఇవి. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కాబట్టి ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఆయన ఒక బొమ్మ పెట్టుకొని ఎవరు ఆరాధించరు, ఎందుకంటే వాళ్ళకు ఆ రక్షణ ఆత్మలో ఆ అనుభవం లేదు కాబట్టి వాళ్ళు ఒక బొమ్మ పెట్టుకుంటున్నారు. సో ఇదంతా కూడా రాంగ్ డాక్ట్రిన్స్ అనమాట. ఇవంతా కూడా మరి సంఘంలో వచ్చినాయి. సో వాళ్ళు క్రైస్తవులు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు క్రైస్తవులు కారు, నిజంగా వాళ్ళు తప్పుడు బోధ తీసుకొచ్చిన వాళ్ళు. కాబట్టి అలాంటి వాళ్ళ నుండి మనం దూరం ఉండాలి. ఇప్పుడు మనం నాలుగోదిగా మనం ఏం చూపిస్తున్నామంటే పాపము, ఇంకా పాపంలో ఉన్న అలాంటి పరిస్థితుల నుండి మనము ఏ విధంగా విడుదల పొందగలుగుతున్నామని ఇక్కడ మనం చూడబోతున్నాం. ఇదంతా కూడా మనం ఏమని చూస్తున్నాము, ఇదంతా కూడా పాపము అంటే ఈ లోకంలో ప్రస్తుతము మనం ఏ విధంగా జీవించాలా, ఇప్పుడు పరిశుద్ధపరచబడము, వేటిలో నుండి మనము పరిశుద్ధపరచబడాలా అనే విషయాన్ని కూడా ఇంతవరకు మనం చదువుతూ వచ్చాం. సో లోకంలో నుండి మరి అనేక విధాల నుండి మనము అంత తప్పుడు బోధ నుండి, ఇంకా విశ్వాసాలు ఒక సాంగత్యము మనం కలిగి ఉండకూడదు, అదంతా కూడా మనం చూసాం అనేక విషయాలు. ఇప్పుడు మనం చూడబోతుందంటే పాపము. ఇప్పుడు పాపం అంటే ఈ లోకంలో ఏముంది, పాపం ఉంది. ఈ లోకంలోనే కాదు, మన శరీరంలో కూడా పాపం ఉంది. మనం రక్షణ పొందినప్పటికీ దేవుడు ఒక నూతన జీవం మనకు అనుగ్రహించారు, కానీ పాత జీవితము ఆ పాత మనిషి ఉన్నాడు ఆయన, కానీ వాడిని ఏం చేస్తున్నాం మనము ఆత్మ ద్వారా దాన్ని మనము కిందికి అంటే లోపరుచుకుంటున్నాం అనమాట. సో దో ఈజ్ దేర్, మనమేం లోపరుచుకొని ఆత్మలో మనం వాటిని జయిస్తున్నాం అనమాట. సో అప్పుడప్పుడు ఏమవుతుందంటే మనం ఆత్మలో మనం లేకపోతే ఈ శరీరం మెల్లగా ఏంటంటే, శరీరం అంటే పాప స్వభావం, ఆ పాప స్వభావము మెల్లగా ఏంటంటే బయటికి వచ్చి ఇంకా అటువైపు మనల్ని ఆకర్షిస్తుంది. లోక ప్రకారంగాను ఇంకా శరీర ప్రకారంగాను మనల్ని ఆకర్షించడానికి చాలా ప్రయత్నం చేస్తుంది అనమాట. సో ఆ విషయాన్ని దాంట్లో నుండి మనము ఏ విధంగా విడుదల పొందడం. సో ప్రతి దానికి దేవుడు ఏమిచ్చాడు, ఒక పరిష్కారం అనేది ఇచ్చాడనమాట. అది మనకు వాక్యంలోనే దొరుకుతుంది. అందుకనే మనం ఏంటంటే మనం జయించువారే తప్ప మనం ఓడిపోయేవాళ్ళం కాదు అనేది మనము తెలుసుకోవాలి. ఏంటంటే మనం దేవుని వాక్యాన్ని మనం తెలుసుకుంటే మనం తప్పకుండా జయం పొందుకుంటాం. సో గలతీయులు రాసిన పత్రికలో మనం చూస్తున్నాము 5వ అధ్యాయము 17th verse 17వ వచనంలో మనం చూస్తే ఈ విధంగా ఉందన్నమాట. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరు ఏవి చేయ నిశ్చయించుతున్నారో వాటిని చేయకుందురు. అంటే శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును ఎలాగుందంట, విరోధముగా అపేక్షించును. అంటే ఇప్పుడు దీనికి దానికి అంటే ఆత్మకును శరీరంకు ఒక స్ట్రగుల్ అనేది ఉంటుందన్నమాట. సో ఆత్మకు ఒక సత్యమైన మార్గంలో నడవాలని ఆశ ఉంటుంది మనకే, ఇది ఒక వ్యక్తిలోనే జరిగేది. ఆత్మలో మనం దేవుని వైపు తిరగాలని ఉంది, దేవుని మార్గంలో నడవాలని ఉంది, దేవుని సత్యం తెలుసుకోవాలా, పరిశుద్ధంగా జీవించాలని ఉంది. మరి శరీరం ఏమంటుంది, లేదు ఈ లోకం వైపు తిరుగు, ఈ లోకంలో ఉన్న ఆశల్ని నువ్వు ఏం చేసుకోవాలా, నువ్వు అది కూడా అనుభవించాలా అని చెప్పేసి అదేం చేస్తుంది, నిన్ను ఇలాగ లాగుతుంది అనమాట, ఇలాగ లాగడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఈ విధంగా లాగినప్పుడు మనం ఏం చేయాలా అనేది మనం చూస్తే మనము అనేక విషయాలు దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. సో దేవుడి ఇచ్చిన దేవుని ఆత్మ మనకు ఉంది. ఏంటంటే పరిశుద్ధాత్మ ఇస్ ద పవర్ఫుల్ ఆత్మ అనమాట మనలో. సో ఈ శరీర క్రియల్ని జయించిన ఆత్మని దేవుడు మనకు అనుగ్రహించాడు. అంటే యేసుక్రీస్తు మరణించింది పాపం కొరకు మరణించారు, మరి లోకం కొరకు మరణించారు, ఇంకా మన శాపంనంతా కూడా ఆయన తీసుకున్నాడు, మళ్ళీ తిరిగి లేచాడు. సో ఆ ఆత్మని దేవుడు మనకు అనుగ్రహించినాడు కాబట్టి మనకు జయం ఉన్నది, తప్పకుండా మనకు జయం ఉంది. సో దీన్ని మనం ఏ విధంగా జయిస్తున్నాము అనేది మనం చూస్తే మొదటిగా మనం చూడవచ్చు రోమీలకు రాసిన పత్రిక 8:13. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు,
కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించగలరు. సో ఇప్పుడు మనకేముంది, రెండు ఉన్నాయి కదా, ఆత్మ ఉంది, ఇంకా శరీరం. అంటే శరీరం అంటే పాప స్వభావం ఉంది, మనకు ఆత్మ అంటే దైవిక స్వభావం కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. సో ఈ ఆత్మని దేవుడు మనకు అనుగ్రహించాడు. సో ఆత్మ ద్వారా మనం ఇప్పుడు ఏం చేయాలా, శరీర క్రియలను చంపాలా. సో ఇప్పుడు మనకు ఏముంది, ఇప్పుడు మనం చేయవలసింది, ఎప్పుడైతే శరీర క్రియలు మనకు ఎదురుగా వచ్చి మనల్ని లాగడానికి ప్రయత్నం చేస్తుందో అప్పుడు మనం ఆత్మ ఏం చేయాలా, దాన్ని మనము చంపేయాలన్నమాట. దాన్ని చంపేయడం అంటే దాన్ని శరీర క్రియల్ని మనం నెరవేర్చకూడకుండా దాన్ని మనం ఏం చేయాలా, పూర్తిగా చంపేసి మనం ఏం చేయాలా, దేవుని వైపు తిరగాలి. మన దేవుని దగ్గర మనము కృప అడుక్కొని, ఇంకా నేను చనిపోయి ఉన్నాను, ఆ పాపానికి నేను చనిపోయాను కాబట్టి నేను చెయ్యను అని మనం ఏం చేయాలా, దాని మీద మనం ఏంటి చేయాలా, మనము పోరాడాలా, దాని మీద మనము జయం పొందుకోవాలి. మన జీవితంలో మనకు అవును కొన్ని ఆశలు వస్తాయి. కొన్నిసార్లు ఎలాగ ఉంటుందంటే, కొన్ని థింగ్స్ నాకు కావాలా, దట్ ఈస్ కాల్డ్ లస్ట్ అనమాట. అదేంటంటే దురాశ. ఇప్పుడే నాకు కావాలా, నేను అది తీసుకోవాలా. అది ఏదైనా తప్పు పని ఉండొచ్చు, అది ఏదైనప్పటికీ, ఈవెన్ భోజనం విషయం కూడా ఉండొచ్చు. నేను అది కావాలా, నాకు చాలా ఆశగా ఉంది నేను తినేయాలని. అప్పుడు మనం ఏం చేయాలంటే మనలో ఉన్న ఆత్మ ఏం చేయాలా, దాన్ని వెంటనే మనము నెరవేర్చకుండా దాన్ని కట్ చేయాలి. అక్కడ మనం కట్ చేసేసి తర్వాత దేవుని వైపు చూసి మనము దేవునికి సమర్పించుకోవాలి. ఆ సమయంలో నేను దాన్ని ఏం చేస్తున్నాను, నేను అది చెయ్యను. ఇంకా నేను క్రీస్తుతో పాటు నేను ఏమైపోయాను, సిలువ వేయబడి ఉన్నాను కాబట్టి నేను దానికి లోబడను, శరీరానికి నేను లోబడను. నేను నా సిలువని వెతుకుని నేనేం చేస్తాను, యేసుక్రీస్తుని వెంబడిస్తానని చెప్పేసి మనము చెప్పినప్పుడు దేవుని శక్తి అక్కడ బయలుపరచబడుతుంది అనమాట. అప్పుడు ఏదైతే ఆ దురాశ ఎంత పవర్ఫుల్గా వచ్చిందో అది అణిగిపోతుంది. దిస్ ఈజ్ ఆల్ ఎక్స్పీరియన్స్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో ఇదంతా కూడా అనుభవం అన్నమాట. సో అదంతా కూడా చంపబడినప్పుడు మనము దేవుని వైపు మనం తిరుగుతాం. సో తర్వాత దేవుడు మనకి ఆహారం ఇవ్వడని కాదు, ఆహారం మనకు దేవుడు ఇస్తాడు. కానీ ఏదైతే శరీరం కోరుకుంటుందో దాన్ని మనం ఏం చేయకూడదు, దాన్ని నెరవేర్చకూడదు. కానీ దేవుడు మనకు ఆహారంని ఇస్తాడు. ఎప్పుడైతే దేవుడు మనకు ఆహారం తినమని చెప్తాడో అప్పుడు మనం తినవచ్చు. అప్పుడు మనం ఎలాగ ఉంటుందంటే, అది దేవునికి తినడమైనా తాగడమైనా దేవునికి స్తోత్రం చెల్లిస్తూ, దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ మనము తినాలి. తినడమైనా తాగడమైనా ఏదైనప్పటికీ కూడా అది ఏంటి, దేవునికి కృతజ్ఞత చేసి చెల్లించే మనము ఆ విధంగా మనము చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కానీ ఏదైతే శరీరం కోరుకుంటుందో, అది ఎంతో పవర్తో, ఫోర్స్తో వస్తుందో ఆ టైంలో మనం అది తప్పకుండా ఏం చేయకూడదు, నెరవేర్చకూడదు. దాని మీద మనం జయం పొందాలి. ఒకటి కొనుక్కోవాలా అని ఆశ ఉండొచ్చు, అప్పుడు మనం ఏం చేయాలో దాన్ని మనం చేయకూడదు. సో ఆ విధంగా మనము ఏంటంటే శరీర ఆశల్ని మనం నెరవేర్చకుండా శరీరాన్ని ఆత్మ ద్వారా మనం ఏం చేయాలా, జయించాలా అనేది మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ మనకు అనేక వాక్యాలు ఉన్నాయి. ఈ వాక్యాల్ని మనం చూసుకొని మనం ముందుకు సాగుదాం. గలతీయులకు రాసిన పత్రిక 5:24, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాన్ని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఇక్కడ ఏముంది, దేవుని వాక్యం సత్యం ఏం చెప్తుంది, క్రీస్తు యేసు సంబంధులు అంటే క్రీస్తు యేసుకు సంబంధులు శరీరమును దాని ఇచ్చలను, దానికి ఉన్న ఇచ్చల్ని కూడా, శరీరంలో కాదు దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. సిలువ వేసి ఉన్నారంటే ఏంటి, అది మరణించింది. సో ఆ మరణించిన అది ఇప్పుడు అది ఏం చేస్తుంది, ఇల్లీగల్గా అది ఏం చేసి ప్రయత్నం చేస్తుంది, మన మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. దానికి అధికారం లేదు, అది చనిపోయింది. కానీ అది ప్రయత్నం చేస్తుంది. కానీ మనం ఏం చేయాలా, ఆత్మ ద్వారా దాన్ని చంపివేయాలా. సో ఏమైనా ఉంది, దాన్ని మనము సిలువ వేసి ఉన్నాము కాబట్టి ఇప్పుడు మనము అది పనిచేయడానికి వీల్లేదు. ఏంటి, శరీరము, దాని ఇచ్చలు, దాని దురాశలు ఎంత మాత్రం కూడా పనిచేయడానికి వీల్లేదు. ఎందుకంటే అది ఆల్రెడీ మరణించింది అనేది మనం ఏం చేయాలి, దాన్ని మనం అలాగే ఎంచుకోవాలన్నమాట. అది ఉన్నది, అది సత్యము, దాన్ని మనం ఎంచుకోవాలి. రెకన్ ఇట్ సెల్ఫ్ యాజ్ డెడ్. సో ఇంకొకటి మనం చూస్తే అదే గలతీయులకు రాసిన పత్రిక 2:20లో చూడండి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇప్పుడు మనకు చూడండి, దిస్ ఇస్ ఇప్పుడు మనం ఎక్కడ చూసినా బైబిల్లో అంత కూడా మనకు ఏంటి, మన ఆత్మీయ ఆశీర్వాదాల కొరకే ఇక్కడ రాయబడి ఉన్నాయి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించి వాడను నేను గాను, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు.
ఇప్పుడు ఏమంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. క్రీస్తుతో కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తు సిలువ వేయబడినారో అప్పుడు నేను కూడా ఆయనతో పాటు సిలువ వేయబడినాను. అంటే ఆ పాప స్వభావం అనేది సిలువ వేయబడి ఉన్నది. అక్కడే సిలువ వేయబడి ఉన్నది, అది అక్కడే ఉందన్నమాట. సో ఇకను జీవించువాడును నేను కాను. ఇకను ఇప్పుడు నుండి ఏంటి, జీవించువాడును నేను కాను, క్రీస్తు నాయందు జీవిస్తున్నాడు. ఇప్పుడు క్రీస్తు ఎక్కడ జీవిస్తున్నాడు, నాయందు జీవిస్తున్నాడు. నేను ఎక్కడ పోయినాను, ఇప్పుడు సిలువకు వెళ్ళాను. సిలువలో నేను ఏమయ్యాను, సిలువ వేయబడి ఉన్నాను. దట్ ఈస్ సిలువ వేయబడి ఉన్నాను అనేది ప్రెజెంట్ టెన్స్. ఐ హావ్ బీన్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్, ప్రెజెంట్ కంటిన్యూస్ ఇది అనమాట అది. సో సిలువ వేయబడి ఉన్నాను, అందులో సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించుతున్నాను, అది నేను కాదు కానీ క్రీస్తు నాయందు జీవిస్తున్నాడు. సో నేను ఎక్కడ ఉన్నాను, క్రీస్తు యందు సిలువ వేయబడి ఉన్నాను, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. అంటే ఆయన జయశీలుడు, ఆయన నాలో జీవిస్తున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలే విశ్వాసము వలన జీవించుచున్నాను. సో నేను ఇప్పుడు శరీరమందు జీవిస్తున్నాను ఏదైతే, అది ఆ జీవితము నన్ను ప్రేమించి, ఎందుకు నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసాన్ని బట్టి నేను జీవిస్తున్నాను. సో మనము ఇప్పుడు యేసుక్రీస్తు యందు ఉన్న విశ్వాసాన్ని బట్టి మనము జీవిస్తున్నాం. సో దిస్ ఈస్ ద మెయిన్ థింగ్. ఇప్పుడు నేను అనేది సిలువలో, క్రీస్తు అనేవాడిని నాలో. అంటే క్రీస్తు జీవిస్తున్నాడు, నేను చనిపోయి ఉన్నాను. సో వాట్ హ్యాపెన్, దట్ ప్రైడ్ అనేది, గర్వం, స్వార్థం, స్వయం, దిస్ ఈస్ ద మోస్ట్ డెడ్లియెస్ట్ థింగ్ అనమాట. ఆ స్వయం అనేది, ఆ స్వయం అప్పుడప్పుడు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అప్పుడు దాన్ని మనం ఏం చేయాలి, కనిపెట్టి దాన్ని చంపివేయాలి. ఎవ్రీ టైమ్ ఇట్ మే కమ్. సో మన జీవితంలో అప్పుడు వచ్చినప్పుడు మనము ఈ వాక్యాన్ని మనము గుర్తుపెట్టుకొని, నేను ఆ విధంగా నేను సిలువ వేయబడి ఉన్నాను, క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నాను. ఇప్పుడు నేను జీవించేది కాదు కానీ క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. అంటే అక్కడ స్వార్థం వెళ్ళిపోతుంది, క్రీస్తు నీలో వచ్చేస్తున్నాడు. సో అప్పుడు ఏంటి, ప్రైడ్ అంటే గర్వానికి అక్కడ ఈగో అంటాం కదా, ఆ స్వయంకి అక్కడ ఏం లేదు, స్థలము లేదనమాట. ఆ స్వయమే అన్ని పాపానికి కారణంగా ఉంటుందన్నమాట. సో ఎవరైతే తను తాను హెచ్చించుకోవాలా, తను తాను గొప్ప చేసుకోవాలనుకుంటాడో, ఆ స్వార్థం అనేది, ఆయన దేవుని కొరకై జీవించలేడు, వేరే వాళ్ళ కొరకు కూడా జీవించలేడు. కానీ ఆయన కావాల్సినంత ఈ లోకంలో సుఖం అనుభవించుకోవాలా, చాలా బాగా ఉండాలా, నా శరీరం మంచిగా ఉండాలా, నాకు మంచి అన్ని కంఫర్ట్స్ ఉండాలా, అన్ని లగ్జరీస్ ఉండాలా అని చెప్పేసి కోరుకుంటాడనమాట. సో అది మనము సిలువ వేయడానికి మనం అప్పగించుకుంటే మనకు ఎవరిస్తారు జయము, నాలో ఉన్న క్రీస్తు ఎవరైతే విశ్వాసం ద్వారా జీవిస్తున్నాడో ఆయన నాకు గొప్ప జయంని అనుగ్రహిస్తారనమాట. స్వార్థం కాదు, ఇంకా ఎవరు స్వయం కాదు కానీ క్రీస్తే నాలో జీవించాలా. ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్? సెల్ఫిష్ మ్యాన్ ఈజ్ సెల్ఫిష్ బై బర్త్. కానీ ఎవరెప్పుడైతే క్రీస్తు నాలో వస్తున్నాడో, ఐఎమ్ క్రైస్ట్ సెంటర్డ్. వెన్ ఐఎమ్ క్రైస్ట్ సెంటర్డ్, ఓన్లీ టు గ్లోరిఫై గాడ్, ఐఎమ్ అలైవ్, నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ ద మై సెల్ఫ్. నేను సిలువ వేయబడి ఉన్నాను, ఇంకా నాది ఇంకా చెల్లదు, ఇంకా క్రీస్తే నాలో జీవించాలా, ఆయన్నే మహిమ పొందాలా అనే జీవితము మనలో వచ్చినప్పుడు మనమేమవుతాం, ఇది మనకేంటంటే ఒక రక్షణకు అంటే పరిశుద్ధపరచబడడానికి ఇది ఒక మూల కారణం, ఎంతో గొప్ప కారణం అనమాట. ఇంకా స్వార్థం కాదు, క్రీస్తు నాలో, క్రైస్ట్ సెంటర్డ్ నా, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు, స్వార్థం కాదు. స్వార్థం ఎక్కడ పోయింది, స్వయం ఎక్కడ పోయింది, సిలువలో చనిపోయి ఉన్నది. నేను ఇప్పుడు ఎవరున్నారు నాలో, నేను జీవిస్తున్నాను, కానీ ఎలాగ జీవిస్తున్నాను, క్రీస్తు నాలో జీవిస్తున్నాను. కాబట్టి నేను ఇట్లాగా పరిశుద్ధంగా జీవించడానికి వీలుంటుంది. నా స్వార్థాన్ని, నా స్వయాన్ని నేనేం చేసుకోను, నేను అనుభవించడానికి ఆశపడను అనమాట. సో ఆ విధంగా జీవించడం ద్వారా మనకేం దొరుకుతుందంటే ఒక గొప్ప జయము దొరుకుతుంది. సో ఇది మనం బ్యాప్టిజం తీసుకున్నప్పుడు మనం విశ్వాసం ద్వారా అదే చూపిస్తాం, మన విశ్వాసంనే చూపిస్తున్నాం అన్నమాట. యేసుక్రీస్తుతో పాటు నేను చనిపోయాను, నేను పాతి పెట్టబడినాను, మళ్ళీ నేను తిరిగి లేచున్నాను, ఇప్పుడు నేను ఒక నూతన సృష్టి, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ట్రూత్. ఇది మనం నమ్మినప్పుడు మనకు ఇదంతా కూడా మనకు కలుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనము రోజు దినము ఏం చేయాలి, మనము సిలువ వేయబడినామనే సత్యాన్ని మనం ఏం చేయాలా, మనము నమ్మాలి, మరి ఆ విధంగా మనం ఎంచుకోవాలి. వీ హ్యావ్ టు రెకన్ అవర్ సెల్ఫ్స్ డెడ్.
దెన్ ఓన్లీ విల్ బి గెటింగ్ ద విక్టరీ. దిస్ ఈజ్ అవర్ విక్టోరియస్ క్రిస్టియన్ లైఫ్. సో అలాగ ఉన్నప్పుడు ఏంటంటే మనల్ని అందరూ ప్లీజ్ చేయాలా, అందరూ నేను చెప్పినట్టే చేయాలి అలాంటి ఆశలు మనలో ఉంటుందన్నమాట. అది మన తొలగిపోయి క్రీస్తుని మహిమపరిచే వాళ్ళంగా మనము మార్చబడతాం. ఇప్పుడు నుండి ఏంటి, స్వార్థము అక్కడ పనిచేయడానికి వెళ్ళి. సో ఇక్కడ గొప్ప జయం అనేది మనకు దొరుకుతుంది అనమాట. సో ప్రతిరోజు మనం ఏం చేయాలా, మనము సిలువ వేయబడి ఉన్నాము క్రీస్తుతో పాటు అనే విషయాన్ని మనం ఏం చేయాలా, మనము ఆ విధంగా మనము దాన్ని అకౌంట్ చేయాలా, కౌంట్ అంటే రెకనింగ్ చేయాలా. దెన్ క్రీస్తు నాలో జీవిస్తున్నాడు, అప్పుడు మనకు జయ జీవితాన్ని మనకు దేవుడు ఇస్తాడనమాట. సో ఈ విధంగా మనం చేసేయడమే కాకుండా ఇంకొక వాక్యం కూడా మనం చూస్తున్నాము, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతుల్లో నుండి సజీవులమను అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకునడి, మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకుని. సో ఇంకా మనం ఏం చేయాలా, ప్రతిదినం మనం ఏం చేయాలా, మరియు మీ అవయములను దుర్నీతికి సాధనముగా అప్పగించకూడదు, దుర్నీతి సాధనముగా పాపమునకు అప్పగించకుండా మీరేం చేయాలా, మృతుల్లో నుండి సజీవులై ఉన్నారు కదా, ఇప్పుడు మృతుల నుండి మనం సజీవులై ఉన్నాం కదా, మృతుల్లో నుండి సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే మనమే ఏం చేయాలా, మన శరీరంలో ఉన్న అవయవాల్ని మనం ఎవరికి ఇవ్వాలా, దేవునికి అప్పగించడము నీతి సాధనముగా దేవునికి అప్పగించాలి. అది ఏ విధంగా, అప్పగించుకొనుడి, మీ అవయములను నీతి సాధనముగా దేవునికి అప్పగించుడి. నీతి సాధనం ఇప్పుడు నుండి ఏంటి, ఈ శరీరమే ముందు ఒక పాపం చేసింది ఈ శరీరము, ఇప్పుడు ఇది పాపం చేయడానికి వీల్లేదు, ఎందుకంటే ఇది చనిపోయింది పాపానికి. ఇప్పుడు మనం ఏంటంటే మనం మరణం నుండి తిరిగి లేచాము కూడా, యేసుప్రభు ఎలాగ మరణం నుండి తిరిగి లేచాడో మనం కూడా లేచి ఉన్నాం కాబట్టి ఆయనకు మన అవయవాల్ని అప్పగించుకోవాలి నీతి సాధనముగా. ఇదేంటి, నీతి సాధనముగా, పాపం చేయడానికి కాదు, ఇక నుండి మనం పాపం చేయం, నీతి సాధనముగా మనము ఎవరికి అప్పగించుకోవాలా, దేవునికి అప్పగించాలి. అప్పుడు మనం ఏం చేస్తాం, నీతికి సాధనముగా మనము మార్చబడతాం అనేది మనము చూస్తున్నాం. దిస్ ఇస్ ద వన్ థింగ్. సో వీ హ్యావ్ టు పుట్ టు డెత్ ద బాడీ, శరీర క్రియల్ని మనము ఏ విధంగా ఆత్మ ద్వారా చంపేయాలంటే ఈ విధంగా. స్వార్థము ఎక్కడ పోయింది, స్వయం ఎక్కడ పోయింది, సిలువకును క్రీస్తు నాలో జీవిస్తున్నారు కాబట్టి మనం మరణించి మనం తిరిగి లేచున్నాం కాబట్టి మన శరీరాన్ని ప్రతి అవయవంని ఎవరికి ఇవ్వాలి, దేవునికి. మరణం నుండి తిరిగి లేచామని దేవునికి నీతి సాధనముగా వాడబడడానికి మనం అప్పగించుకున్నప్పుడు దేవుడు మనల్ని గొప్పగా వాడుకుంటాడు, ఆయన మహిమార్థమై వాడుకుంటాడు. ఏదైనప్పటికీ ఆయన మహిమార్థమై వాడుకుంటాడు. రెండవదిగా ఏంటంటే, ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది, ఈ ఆత్మకు శరీరానికి ఏముంది, అక్కడ వైరం ఉంది అని మనము చూసాం. సో ఇక్కడ మనం ఏ విధంగా మనం జయం పొందగలుగుతాం అని చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:1, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్లో ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తెదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందమును కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువని సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. సో ఇక్కడ మనం ఏం దేవుడు చెప్తున్నాడు, మనము ఇంత గొప్ప సాక్షి సమూహం అంటే ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నది. అంటే ఇది 11వ అధ్యాయంలో ప్రీవియస్ చాప్టర్లో 11వ అధ్యాయంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో గొప్ప సమూహం గురించి అక్కడ రాయబడి ఉందన్నమాట. వాళ్ళందరూ ఏంటి, గొప్ప సమూహము సాక్షి, అంటే వాళ్ళందరూ కూడా ఏంటంటే విశ్వాస వీరులు. సో మనం కూడా ఇప్పుడు విశ్వాస వీరులుగా అవ్వాలన్నమాట. ఏ విధంగా వాళ్ళయ్యారో
వాళ్ళు పాత నిబంధన భక్తులే, వాళ్ళందరూ కూడా మనం చూస్తే పాత నిబంధన భక్తులే, వాళ్ళందరూ కూడా విశ్వాసం ద్వారా అన్నింటినీ జయించారు. ఇప్పుడు కూడా మనకేంటంటే అదంతా కూడా మనకు చూస్తూ మనం ఏం చేయాలా, మనకు కూడా మనం కూడా ఏం చేయాలా, ఇప్పుడు మనం ఏం చేయాలా, ప్రతి భారమును ఇప్పుడు ఏం చేయాలి, మన ప్రతి భారమును సులువుగా చిక్కుపెట్టు పాపమును విడిచిపెట్టి, ఇవి రెండింటినీ విడిచిపెట్టాలా. ఏంటి రెండంటే, మనకు సులువుగా చిక్కులు పెట్టు పాపము, ఇంకా మనకు ప్రతి భారము, అనేక విధమైన భారం మనము భరిస్తున్నాం. అంటే అది కావాలి, నాకు ఇది కావాలి, అదంతా మనకు అవసరం లేదు. వీ హ్యావ్ టు లివ్. అంటే ఈ లోకంలో మనం ఎలాగ ఉన్నామంటే, మనము ఒక యాత్రికులుగా మనము ఈ లోకంలో ఉన్నాం. కొంతకాలం వరకు మనము వెళుతున్నాము, కానీ మన ఇల్లు ఎక్కడ ఉంది, పరలోకంలో ఉంది. సో ఈ లోకస్తులు మనము కాదు. అవర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్. సో మనము ఏం చేయాలా, మనము అన్ని భారములంతా కూడా విడిచిపెట్టి త్వరగా సులువుగా చిక్కుల పెట్టు పాపము, చిన్న చిన్న పాపాలు ఉంటాయన్నమాట. తొందరగా మనము ఆవేశంలో వచ్చేస్తాం, తొందరగా కోపంలో వచ్చేస్తాం, తొందరగా ఏదో మాట అనేస్తాం. సో ఇదంతా కూడా విడిచిపెట్టాలి. ఇదంతా విడిచిపెట్టి ఎలాగ విడిచిపెడతావు, విశ్వాసం మనకు కర్తయు దానిని కొనసాగించు క్రీస్తుని. సో ఇప్పుడు మనకేంటి, విశ్వాస కర్త ఎవరు, యేసుక్రీస్తే. ఈజ్ ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ ఫెయిత్ అనమాట. ఆయన ఈజ్ నాట్ ఓన్లీ ఆయన విశ్వాసకు కర్తయే కాదు, ఆయన కొనసాగించు లాస్ట్ వరకు మనల్ని తీసుకుని వెళ్ళేవాడు కూడా ఆయనే. సో ఇప్పుడు మనం ఏంటి, ఆయన వైపు చూడాలా, ఒక మనుషుల వైపు కాదు, ఈ లోక ప్రకారమైన మనుషుల వైపు కాదు, లేకుండా మన శక్తి వైపు కాదు. మనం ఎవరిని చూడాలా, క్రీస్తుని చూడాలా. ఆయన్ని చూసుకొని మనము ముందుకు సాగాలి. అప్పుడు మనకేం దొరుకుతుంది, మనకు యేసు వైపు చూచుచు మన ఎదుట పెట్టబడింది, ఏం పెట్టబడింది, పందెము. ఇది ఒక పందెం లాగా ఉందన్నమాట. దాంట్లో ఓపికతో మనము పరిగెత్తాలి. ఓపిక చాలా చాలా అవసరం. ఓపిక లేకుండా మనము ఒక పందెంలో పరిగెత్తలేం. ఇక్కడే మనం చూస్తే ఎన్నో ఉన్నాయి కదా, ఓస్కార్స్ అదే ఎన్నో ఉన్నాయి. అవంతా కూడా వాళ్ళు పందెంలో ఉండాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని వాళ్ళ బరువు కూడా తగ్గించుకుంటారు, వాళ్ళ శరీరంలో ఉన్న బరువు కూడా తగ్గించుకుంటారు. తర్వాత ఏదైతే వాళ్ళకి ఆటంకంగా ఉన్నాయో అవంతా కూడా వదిలిపెడతారు. తాను ఎంతో బ్రేక్ చేసుకుంటారనమాట. బ్రేక్ చేసుకొని దాంట్లో పందెంలో వాళ్ళు పరిగెత్తారు. అదంతా పరిగెత్తితే వాళ్ళకేం దొరుకుతుంది, ఒక ప్రైజ్ అనేది వాళ్ళకు దొరుకుతుంది అనమాట. సో దాని కొరకు వాళ్ళు చేస్తారు. సో మనం కూడా ఒక పందెంలో ఉన్నాము. మనం కూడా ఇది గొప్ప పందెం, ఇది మన జీవితంలో ఉన్నవి. సో అక్కడ మనం పరిగెత్తు మనం ఎక్కడ చేరాలి, పరలోక రాజ్యంకి మనము చేరాలన్నమాట. కాబట్టి ఆయన ఎవరిని చూసుకొని మనం వెళ్ళాలా, యేసుక్రీస్తుని మనం చూసుకొని మనము ముందుకు సాగాలని చెప్తున్నారు అన్నమాట. సో మనకు యేసుక్రీస్తు కూడా అదేవిధంగా చేస్తారు. తన ఎదుట ముంచబడిన ఆనందము కొరకై అవమానంని నిర్లక్ష్య పెట్టారు యేసు ప్రభు. సిలువను సహించారు. దేవుణ్ణి సింహాసనం యొక్క కుడి పార్శ్వంలో ఇప్పుడు ఆసని అయి ఉన్నాడు. ఇప్పుడు ఆయన అన్నిటిని జయించున్నాడు. సో జయించిన ఆయనని మనం చూసినప్పుడు మనకు అదే యేసు ప్రభుని చూడడము, మరి అదే కాకుండా మనము వేరే సాక్ష్య సమూహాన్ని మనం చూసాం 11వ అధ్యాయంలో. మనుషులు మనలాంటి వాళ్ళు జయించారు. మరి యేసుక్రీస్తుని మనం చూస్తే ఆయన కూడా జయించున్నాడు. మరి ఆ విధంగా మనము అలయక్క మనం ఏం చేయాలి, అలసట పడకయు మనం ఏం చేయాలా, మన ప్రాణములను విసుకయు ఉండినట్లు పాపాత్ముల తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కార మంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకోండి. ఆయన్ని మనం తలంచుకొని, ఎంతోమంది ఆయనకు విరుద్ధంగా మాట్లాడారు, ఆయన్ని కొట్టారు, ఆయన తిట్టారు, ఆయన చంపారు. ఆయన సమస్తంని ఓర్చుకొని ఏ విధంగా ఆయన ముందుకు వెళ్ళి మరి ఆయన పరుగుని తుదముట్టించి మరి ఆయన ఎందు నిమిత్తమే ఈ లోకంలో వచ్చాడో అది చేసేసి ఆయన పరలోకంకి వెళ్ళినట్లు మనం కూడా ఆయనను తలంచుకుంటే మనకు కూడా ఆ గొప్ప విజయంని దేవుడు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు ఆయన చూస్తూ మనము వెళ్ళాలి. అదే కాకుండా అనేక గొప్ప సాక్షి సమూహం కూడా మనకు ముందు ఉన్నారు. వాళ్ళని చూసుకోవాలా, యేసు ప్రభుని చూసుకోవాలి. అదే ఆయన విశ్వాసంలో మనం కొనసాగాల అనేది మనము ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. సో ఈ విధంగా మనము యేసుక్రీస్తుని చూసినప్పుడు మనకు గొప్ప జయం దొరుకుతుంది. మీరు నా కొరకే ఇంత కష్టపడి మీరు జయం పొందారు ప్రభా, నేను కూడా ముందుకు సాగుతాను. నేను వెనకాడను, కానీ వెనక అస్సలు నేను తిరిగి చూడను. ఒకసారి ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో యూ. సో నేను పరిగెత్తాను, మిమ్మల్ని చూసుకొని పరిగెత్తాను. నేను సిలువ నా ముందు, ఇంకా లోకము నా వెనక అని చెప్పేసి మనము ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మనకు గొప్ప జయంని అనుగ్రహిస్తాడు. సో మన శక్తి బలము ఎక్కడ ఉంది, క్రీస్తులో ఉంది, ఆత్మలో ఉంది, దేవుని వాక్యంలో ఉంది. మన శక్తితో శరీరంతో మీరు జయం పొందుకోవాలనుకుంటే మీరు అసలే పొందలేరు. సో శరీరంతో మనం జయం పొందేది కాదు, కానీ ఆత్మ ద్వారానే
శరీరం మీద మనం జయం పొందగలం అనేది మనము చూస్తున్నాం. సో ఆ విధంగా కాకుండా మరి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మనం సమర్పించుకొని ఆత్మలో మనం బలవంతులు అయినప్పుడు మనల్ని దేవుడు ఏం చేస్తాడు, దినం దినం నూతనత్వాన్ని కలిగిస్తాడు. ఆత్మలో మన నూతనత్వాన్ని కలిగించి మళ్ళీ పరిశుద్ధపరిచి మనల్ని ఇంకా దేవుని మహిమార్థమై ఉండడానికి దేవుడు మనకు గొప్ప జయంని అనుగ్రహిస్తాడు. సో ఆ విధంగా 1 కొరింథీ 15:57 చూద్దాం. ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. సో ఇక్కడ మనకు హియర్ విక్టరీ ఈస్ ప్రామిస్డ్, విక్టరీ ఈస్ ఎన్షూర్డ్. సో మనకేంటి, ఆయన యేసుక్రీస్తు ద్వారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. సో ఆయన నామము గొప్ప నామము, అందరికన్నా గొప్ప నామం కాబట్టి ఆయన నామంలో మనకు గొప్ప జయము దేవుడు మనకు అనుగ్రహిస్తారు కాబట్టి ఆయనకే మనము స్తోత్రం చెల్లిస్తూ మనం ఈ విధంగా ముందుకు సాగాలి. సో ఇదంతా కూడా దేవుడు మనకు అనుగ్రహించున్నారనమాట. తర్వాత లాస్ట్గా మనం చూస్తే దేవుడు మన జీవితంలో మరి మనం ఎప్పుడైతే అంటే అనేక విషయాలు మనలో ఏదైనా మనం తప్పు చేయకపోయినప్పటికీ కూడా కొన్ని శిక్షలు మనకు వస్తాయి అనమాట. అది శిక్ష అనేది కాదు, కానీ దేవుడు మనల్ని సరిచేయడానికి కొరకు మనలో ఉన్న కొన్ని పొటెన్షియల్స్ ఉంటాయి అన్నమాట. అది పాపం వైపు మనల్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది. సో దాన్ని చంపడానికి కొరకు కొన్ని శ్రమలు మన జీవితంలో దేవుడు అనుమతిస్తాడనమాట. ఆ శ్రమల ద్వారా కూడా మనకి ఏమవుతుందంటే, ఆ శ్రమల ద్వారా మనం దేవునికి దగ్గరగా వస్తామన్నమాట. సో ఆ విధంగా మనం వచ్చినప్పుడు ఎన్నో శ్రమలు ఉండొచ్చు. అది ఫ్యామిలీ ప్రాబ్లమే ఉండొచ్చు, లేకుంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమే ఉండొచ్చు. అలాగ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఏ కొరతలు మన జీవితంలో వస్తున్నాయో ఆ కొరతల ద్వారా మనం ఏం చేస్తాము, మనం దేవుని వైపు చూసి విశ్వాసం ద్వారా దేవుని దగ్గర నుండి మనము పొందుకుంటాం. ఇట్ మే బి సిక్నెస్, ఏదైనా అనారోగ్యమే ఉండొచ్చు. సో అలాంటి సమయంలో మనం ఏమవుతామంటే, మనము ఫ్రీగా ఉండకుండా మనం ఏంటంటే దేవుని మీద ఎక్కువగా ఆధారపడడానికి దేవుడు అనుమతించినప్పుడు దాని ద్వారా కూడా మనం ఏంటంటే మన జీవితంలో మనము క్రమశిక్షణ నేర్చుకుంటాం అనమాట. సో అనేక విషయాలు దేవుడు నేర్పిస్తాడు మనకు, అనేక విధమైన పాఠాలు మనకు నేర్పిస్తారు. కొన్నిసారి మనం మనుషుల మీద ఆధారపడిపోతాం. వాళ్ళు నాకు ఇలాగ సహాయం చేస్తారు, వాళ్ళు నమ్మేస్తాము, జస్ట్ లైక్ దట్ అలాగ నమ్మేస్తాం అనమాట. వాళ్ళు చెప్పిన మాటల్ని బట్టి అలాగ నమ్మేస్తాం. కానీ అలాగ నమ్మడానికి వీల్లేదు. మనుషులు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళని మోసం చేసేస్తారు. అలాగ మోసం చేసినప్పుడు అప్పుడు మనకు తెలుస్తుంది దేవుడు మనతో మాట్లాడతాడు, ఈ విధంగా మీరు చేయాలని చెప్పేసి. అలాగ మాట్లాడినప్పుడు కూడా ఇతరులు సడన్గా వస్తారనమాట మధ్యలో, వచ్చి ఇలా కాదు ఇలాగ చేయమంటే మనం ఏం చేస్తాం, దేవుని చెప్పిన మాటని వదిలిపెట్టుకొని మనుషులు కనిపిస్తున్నారు కదా, వాళ్ళు చెప్పింది మనం ఏంటి దాంట్లో అవలంబించేస్తాం. అలాగ చేసినప్పుడు దాని ద్వారా మనం చాలా పెద్ద నష్టంని మనం అనుభవిస్తాం, చాలా కన్నీటి ద్వారా మనం వెళ్ళవలసి వస్తుంది. అలాంటి పరిస్థితిలో మనం ఒకటే నేర్చుకునేది ఏంటంటే, దేవుడు గొప్పవాడు, మరి ఆయన మాట నేను విని ఉంటే ఈ విధంగా జరగకపోయేది. కాబట్టి ఇప్పటి నుండి నేనేం చేస్తాను, మనుషులు చెప్పే మాటలు నేను వినను, కానీ దేవుని వైపు తిరిగి ఆయన చిత్తం నా పట్ల ఏమైందో, ఆయన ఉద్దేశం నా పట్ల ఏమైందో దాని కొరకే నేను కనిపెడతాను, ఆయన నాకు ఏది తెలియపరుస్తాడో ఆ విధంగా నేను చేస్తానని చెప్పేసి అక్కడ ఒక గొప్ప పాఠాన్ని మనం నేర్చుకుంటాం అనమాట. సో అది వచ్చింది, మనం అక్కడ తప్పు చేసాము, మనం ఏం చేస్తాము, దేవుని చిత్తంని చేయకుండా ఆయన మాట వినకుండా అక్కడ మనం ఏం చేస్తాం, మనిషిని నమ్మాం. సో అలాంటి సమయంలో దాని ద్వారా మనకు ఒక పాఠాన్ని దేవుడు నేర్పించాడు. సో అది ఒక శిక్ష అనవచ్చు, కానీ అది దేని కొరకు, ఆయన పరిశుద్ధతలో పాలు పొందడానికి కొరకే అలాగ దేవుడు మనకు అలౌ చేస్తారన్నమాట, దాన్ని అలాగ అనుమతిస్తారన్నమాట. సో ఈ విధంగా అనేక విధమైన విషయాలు ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా ఉంటుందన్నమాట. కొంతమందికి సిక్నెస్ రావచ్చు. సో అలాంటి సమయంలో వాళ్ళు దేవుని వైపు చూసి ఆ స్వస్థతని దేవుడి దగ్గర తిరిగితే దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. కానీ దానికి ముందు ఒక పాఠంని దేవుడు మనకు నేర్పిస్తాడు. సో అనేక పాఠాలని మనం ఈ విధంగానే నేర్చుకుంటాం. సో ఎప్పుడు ఏదైనప్పటికీ కూడా అన్నీ కూడా మన మంచికే జరుగుతాయి. సో వాట్ ద బైబిల్ సేస్, ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్ టు దోస్ హూ లవ్ గాడ్ హూ ఆర్ కాల్డ్ అకార్డింగ్ టు హిస్ పర్పస్. సో ఏదైనప్పటికీ అన్నీ మన మంచి కొరకే జరుగుతాయి. ఇదంతా కూడా మనం నేర్చుకుంటాం, దినం నేర్చుకుంటాం అన్నమాట. మన జీవితకాలం అంతా నేర్చుకునే మనం ముందుకు వెళ్తాం అనమాట. సో ఈ పందెంలో మనం పరిగెత్తాలంటే మనకేమేమి ఉండాలి, మనకు ఓర్పు ఉండాలి, తర్వాత సమస్తాన్ని భరించవలసిన శక్తి మనకు దొరకాలి, విశ్వాసంతో మనం భరించాలి, మరి మనం ముందుకు సాగిపోవాలి. తర్వాత మనకు వచ్చే శ్రమలు కష్టాలు అవి కూడా మన మంచి కొరకే వస్తాయి. మనకు బైబిల్లో ఉంది, రోమీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో ఎంతో గొప్ప ఒక విషయం రాయబడి ఉంది. ఓకే, అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షను
పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందు అతిశయపడుదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. సో దేవుడు మనకు ఇలాగ శ్రమల ద్వారా మనకు ఓర్పు కలిగిస్తాడు. ఓర్పు ద్వారా పరీక్ష అంటే ఎక్స్పీరియన్స్ అనేది మనకు దొరుకుతుందనమాట. మన క్యారెక్టర్ పర్ఫెక్ట్ అవుతుందన్నమాట. తర్వాత ఆ పరీక్ష ద్వారా మనకేం దొరుకుతుంది? నిరీక్షణ కూడా మనకు దొరుకుతుంది. సో వీఆర్ స్టాండింగ్ ఆన్ అ స్ట్రాంగ్ హోప్. మనకు చాలా మంచి హోప్ దొరుకుతుంది. నిరీక్షణ మనకు దొరుకుతుంది. నిరీక్షణ దొరికినప్పుడు మనము ఈ నిరీక్షణ మనల్ని ఏం చేయదంట? సిగ్గుపరచదంట. ఎందుకు అంటే దేవుడు ఆయన పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. ఆయన ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉంది పరిశుద్ధాత్మ ద్వారా. కాబట్టి మనము ఆ విధంగా ముందుకు సాగడానికి దేవుడు మనకు కృప అనుగ్రహిస్తున్నాడు. సో ఈ విధంగా మనకు ఇచ్చే శిక్ష కూడా ఏంటి? అది హెబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఉంది కదా. సో మనం దేవుని బిడ్డలమైతే దేవుడు శిక్షిస్తాడు. ఎందుకొరకు? మనము ఆయన పవిత్రతలో పరిశుద్ధతలో పాలు పొందడానికి. ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నామో, మనము ఏ విధంగా పరిశుద్ధపరచబడాలా. సో ఆ పరిశుద్ధతలో మనము పాలు పొందడానికి దేవుడు మనకు ఈ విధంగా ఇలాంటి శ్రమల ద్వారా కూడా మనల్ని దేవుడు నడిపిస్తాడు. అయినప్పటికీ దేవుడు మనల్ని ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టాడు, ఒక్క క్షణం కూడా వదిలిపెట్టాడు. ఆయన సన్నిధి మనలో అనుగ్రహిస్తాడు, మనల్ని నడిపిస్తాడు. కాబట్టి దేవుని నామకు స్తోత్రం. సో ఈ విధంగా మనము అనేక విషయాలు ఇవాళ నేర్చుకున్నాము. సో సెపరేషన్ అంటే మనం ఏ విధంగా ప్రత్యేకపరచబడి ఉండాలి, మరి ఏ విధంగా మనము దేవుని కొరకు ప్రతిష్ఠించబడి ఉండాలి, అంటే పరిశుద్ధపరచబడాలి. సో ఈ విధమైన విషయాలంతా కూడా మనము అనేక విషయాలు మనం నేర్చుకున్నాము. దేవుని నామకు స్తోత్రములు. మరి ఇంకా కూడా చాలా చాలా విషయాలు రాయబడి ఉంది. సో అనేక విషయాలు ఇంకా మనము ఒకటి విషయం చదువుకోవాలా, ఏమేమిలో నుండి మనము విడుదల పొందుకోవాలని. గళితులు రాసిన పత్రిక 5వ అధ్యాయము శరీర క్రియలు ఏంటి, ఏమేమి ఉన్నాయి, అవన్నిటిలో నుండి మనం విడుదల పొందాలి. సో ఇదంతా కూడా ఆత్మ ద్వారా సమస్తాన్ని జయం పొందాం. ఎప్పుడైతే మన ఆత్మలో నడుస్తామో అప్పుడు శరీర క్రియల్ని మనం ఏం చేయము, నెరవేర్చము. సో డోంట్ గెట్ స్కేర్డ్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. ఇన్నిట్లోండి మేము ఎట్లా చేస్తామని మనం కాదు చేసేది, దేవుని ఆత్మ చేస్తారనమాట. ఇట్ ఈస్ వెరీ వెరీ ట్రస్టింగ్ ఇన్ ద లార్డ్. ఇట్ చాలా జాయ్ఫుల్ థింగ్ అనమాట. మనకు జయం దొరికినప్పుడు మనకి గొప్ప ఆనందం మనలో దొరుకుతుంది. సో ఇక్కడ 5వ అధ్యాయము 19 నుండి 21 ఇదేంటంటే శరీర క్రియలు. ఈ శరీర క్రియలు అన్నింటిలో నుండి మనము విడుదల పొందుకోవాలి. సో శరీర కార్యాలు ఏంటి అనేది మనము తెలుసుకోవాలి. ఆత్మ ఫలములు మనకు అందరికీ తెలుసు కదా. 5వ అధ్యాయం 22, 23 గళితీయులు రాసిన పత్రిక. ఇక్కడ గళితీయులు రాసిన పత్రికనే 5:19 నుండి 21 వరకు చాలా శరీర క్రియలు ఉన్నాయి అన్నమాట. శరీర కార్యాలు అవి చదువుకుందాం మనం ఇప్పుడు. ఏంటి ఇవంతా శరీర కార్యాలు ఏంటి? శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. సో ఇలాంటి చేసేవాళ్ళు ఎప్పుడు కూడా దేవుని రాజ్యంని ఏం చేయలేరు, వాళ్ళు స్వతంత్రించుకోలేరు అనేది వాక్యంలో చెప్పబడుతుంది. అంటే ఇప్పుడు ఇదంతా చేయకుండా చేస్తే మేము స్వతంత్రించుకోము కదా దేవుని రాజ్యాన్ని మీరు అనుకుంటున్నారా? దేవునికి సమస్తము సాధ్యం. మీరు ఎప్పుడైతే దేవునికి అప్పగిస్తారో దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. కాబట్టి ఇదంతా జయించడానికి దేవుని ఆత్మశక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తారు. దాని మీద మనకు జయం అనుగ్రహిస్తారు. సో మనం చూసాం కదా, ఎంతో గొప్ప సాక్ష్య సమూహం ఉన్నాయి, సమస్తాన్ని జయించారు వాళ్ళు. అదేవిధంగా యేసుక్రీస్తు సమస్త పాపంని, అన్నిటినీ, లోకంని, సమస్తం కూడా ఆయన 33 సంవత్సరాలు ఇక్కడ ఉన్నప్పటికీ సమస్తంని జయించిన వాడు. మరి ఆయన సిలువలో మన పాపం నుండి మరణించి తిరిగి లేచాడు. సో ఆయన ఆత్మ మనలో ఉంది కాబట్టి తప్పకుండా మనకు దేవుడు జయము ఇస్తాడు, జయము ఇస్తూనే ఉన్నాడు అనమాట. సో అదేవిధంగా చూస్తే
ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం కూడా మనం చూసుకుందాం. ఇది మనకు కొంచెం పెద్దగా అయినప్పటికీ ఇట్స్ ఇంపార్టెంట్ దట్ వీ నో ఇట్. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. పేరుడే ఎత్తకూడదంట. అంత పరిశుద్ధంగా మనం సో ఇంత పరిశుద్ధమైన జీవితం మనం జీవించగలమా? తప్పకుండా జీవించగలం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆయన పరిశుద్ధాత్మని దేవుడు మనకు అనుగ్రహించున్నారు కాబట్టి తప్పకుండా మనము జీవించగలము. ఆయన మనకు అలాగా సామర్థ్యమైన శక్తిని దేవుడు మనకు ఆయన ఆత్మ ద్వారా మనకు కలుగజేస్తున్నాడు. సో కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. సో మనకు దేవుని బిడ్డలుగా మనకి ఏమి తగవు, ఏమి తగుతాయి అనేది చెప్తున్నారు అనమాట. సో వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారులు కాదని సంగతి మీకు నిశ్చయంగా తెలియను. ఇక్కడ కూడా దేవుని రాజ్యానికి మనం రావాలి, హక్కుదారులు కావాలంటే ఇలాంటి చెడు విషయాలు ఏదైతే ఉందో ఇదంతా సాతానికి సంబంధించింది, లోకానికి సంబంధించింది, అన్యులకు సంబంధించింది. క్రీస్తు రక్తం ద్వారా కడిగిపడి పరిశుద్ధంగా జీవించే వరకు, మరి నూతన సృష్టిగా మార్చిపడిన వరకు, మరి మారుమనసు పొందిన వాళ్ళకు ఇలాంటిది మనం చేయలేము కూడా. సో వాళ్ళు చేయగలుగుతారు, మనము చేయలేము. ఎందుకంటే మనల్ని దేవుడు ఆ విధంగా చేశారు, మనల్ని మార్చారు కాబట్టి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఒకరితో ఒకడు అబద్ధం మాడకూడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇప్పుడు మీకు నవీన స్వభావం దేవుడు ఇచ్చాడు కాబట్టి మీరు అలాంటి పాపము చేయకూడి అని రాయబడి. మొదటి పేతురు 2:1, 2వ అధ్యాయము 1-2 చదువుదాం. ప్రభు దయాళుడని మీరు రుచి చూసి ఉన్న యెడల సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిష్యుల వలను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. సో ఇవంతా కూడా చెడు వైట్నని చెప్పిన వాటిని అంతా కూడా మనము దుష్టత్వము, ఇంకా సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు ఇవంతా కూడా మాని మనం ఏం చేయాలా? కొత్తగా జన్మించిన శిశువుల్ని మనం ఏం చేయాలా? నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను దేవుని వాక్యాన్ని అపేక్షించాలా అనేది దేవుడు చెప్తున్నారు. సో ఈ విధంగా మరి చెడుతనాన్ని విడిచిపెట్టి మనము పరిశుద్ధపరచబడాలి. క్రీస్తు స్వరూపము మనలో దినము మార్చబడాలి, రావాలి, మనలో నూతనపరచబడాలి. సో ఈ విధంగా ఉండడానికి అనేక విధమైన పరిష్కారాలను కూడా మనము దేవుని వాక్యం ద్వారా మనం చదివాం కాబట్టి దేవుని చిత్తం ఏంటంటే మనము ఆత్మలోను, ఇంకా ప్రాణంలోను, ఇంకా శరీరంలో మనం 3 విషయాల్లో కూడా. మొదటి దశలోనిక 5వ అధ్యాయం 23వ వచనం, సమాధానకర్తయగు దేవుడే మిమ్మను సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగా సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడబడును గాక. ఇది దేవుని చిత్తం మన పట్ల ఉన్న. సో మిమ్మను పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయును అని ఇక్కడ రాయబడి. సో ఈ విధంగా మనం ఏం చేయాలా? దేవుని చిత్తం ఏంటి మన పట్ల? మన ఆత్మలోను, జీవంలోను, శరీరంలోను మనల్ని పరిశుద్ధపరచాలా. యేసుక్రీస్తు ద్వారా మనము నిందారహితులుగా ఉండాలని దేవుని చిత్తం కాబట్టి ఆ విధంగానే దేవుడు మనందరిని కూడా చేయును గాక. ఆమేన్.
దేవుని నామకు స్తోత్రములు. పరిశుద్ధపరచబడుట గురించి, ప్రతిష్ఠపరిచి ఉన్న విషయాల గురించి మనం ఇవాళ చదివాము. అనేక విషయాల్ని మనం మాని పరిశుద్ధంగా మనం మార్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇది దేవునికి ఏదైతే మానవునికి అసాధ్యమో అది దేవునికి సాధ్యం. ఇప్పుడు చెప్పబడిన శరీర క్రియలంతా కూడా శరీరులు చేస్తారు. ఆత్మక్రియలంతా కూడా ఆత్మ ద్వారా మనకు కలుగుతుంది. కాబట్టి మనకు దేవుని మీద ఆధారపడితే మనకు సమస్తము జరుగును. దేవుడు గొప్పవాడు, మనల్ని రక్షిస్తూ మనకు అనేక పాఠాలు నేర్పిస్తూ మనకు జయం ఇస్తాడు. కాబట్టి మనల్ని మనం దేవునికి సమర్పించుకొని ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. దేవా పరిశుద్ధుడా మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఈ విధంగా ప్రభా నాయన మేము ఏ విధంగా పరిశుద్ధపరచబడాలో నాయన, ఏ విధంగా మనం మారు మనసు పొంది మరి నాయన మరి తిరిగి జన్మించి మరి నీతిమంతులుగా మార్చబడి మరి పరిశుద్ధపరచబడాలో అనే విషయాల్ని మీరు అనేక విధంగా మీరు మాకు నేర్పిస్తూ వచ్చినందుకే మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. అదే కాకుండా ప్రభా మీ మహిమలో మేము పాలిభాగస్తులు అవ్వడానికి కొరకు ప్రభా ఇంకా నేను కాదు కానీ నాయన మీరే నాలో జీవించాలా, నేను సిలువలోను మీరు నాలోను ఉండి ప్రభా మేమందరం కూడా ఒక్కొక్కరు కూడా ప్రభా నాయన ఆ విధంగా జీవిస్తూ స్వార్థాన్ని స్వయాన్ని సిలువకు వేసి నాయన మిమ్మల్ని మహిమపరిచే వాళ్ళంగా మీరు మాలో జీవించినట్లు ఆయన పరిశుద్ధమైన జీవితం మీరు ఏ విధంగా జీవిస్తారో అది మీ జీవం. కాబట్టి నాయన మాలో నుండి మీరు ఇంకొకసారి జీవించాలని ప్రభా మా జీవితాలని మీకు అర్పించుకుంటున్నాం తండ్రి. మీరే మాకు కృప అనుగ్రహించండి, అందరికీ జయం అనుగ్రహించండి. ఈ వాక్యాలు అర్థం చేసుకోవడానికి మీ బిడ్డలకి అందరికీ కూడా మీరు సహాయం చేసి ఆశీర్వదించమని నాయన ఒక్కొక్క బిడ్డలు కూడా ప్రభా మారు మనసు పొంది నాయన మీ రాజ్యానికి నాయన హక్కుదారులు అవ్వడానికి మీరే కృప దయచేయమని నాయన మీకు మహిమయుగాతి ప్రభావములు చెల్లిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామంలో మేము ప్రార్థించి పెడుకున్నాం తండ్రి. ఆమేన్.